అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 26 అష్-అరా కవులు సూరా. చదవండి, ఆలోచించండి, ఆచరించండి, ఇతరులకు తెలియజేయండి. మానవుల కోసం ఉనికిలోనికి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. ఖుర్ఆన్ 3:110. ఉత్తమ సమాజ నిర్మాణం కోసం దైవ గ్రంథం ఖుర్ఆన్ గురించి తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంది. దీనిలో భాగం నా ఈ ప్రయత్నమైన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు భాగస్వాములు అవ్వండి. ఉత్తమ సమాజ నిర్మాణం మన లక్ష్యం. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 21. ففررت منكم لما خفتكم فوهب لي ربي حكما وجعلني من المرسلين. ఆయత్ నంబర్ 21. ఆ తరువాత నేను మీకు భయపడి మీ నుంచి పారిపోయాను. ఆ తరువాత నా ప్రభు నాకు వివేకాన్ని, జ్ఞానాన్ని వసగాడు. నన్ను తన సందేశహరులలో చేర్చుకున్నాడు. వ్యాఖ్యానం 20. పూర్వం జరిగిందేదో జరిగిపోయింది. అయితే నేనిప్పుడు దైవ ప్రవక్తను, దైవాదేశాన్ని తెచ్చాను. ఇప్పుడు నువ్వు గనక నన్ను అనుసరిస్తే రక్షించబడతావు, అన్యదా నీకు వినాశం తప్పదు. ఆయత్ నంబర్ 22. وتلك نعمة تمنها علي أن عبدت بني إسرائيل. ఆయత్ నంబర్ 22. ఇక నువ్వు నాకు ఉపకారం చేశావని ఎత్తుపొడుస్తున్న విషయమంటావా? వాస్తవానికి నువ్వు ఇశ్రాయేల్ సంతతిని బానిసలుగా చేసి పెట్టుకున్నావు. వ్యాఖ్యానం 21. ఈనాడు నువ్వు నీ ఉపకారాన్ని ఎత్తుపొడుస్తున్నావా? నీ ఉపకారాన్ని నేను కాదనడం లేదు, కానీ మరో వంక నువ్వు మొత్తం ఇశ్రాయేల్ సంతతినే బానిసలుగా చేసుకుని వారి జీవితాలతో ఆడుకుంటున్నావు. తరతరాల ఈ పీడన ముందు నువ్వు నాకు చేసిన ఉపకారం ఏ పాటిది అన్నది మూసా పలుకుల్లోని ఆంతర్యం. ఆయత్ నంబర్ 23. قال فرعون وما رب العالمين. ఆయత్ నంబర్ 23. ఇంతకీ సకల లోకాల ప్రభు అంటే ఏమిటి అని ప్రశ్నించాడు ఫిరౌన్. వ్యాఖ్యానం 22. ఫిరౌన్ వేసిన ఈ ప్రశ్నలో తెలుసుకోవాలన్న తపన కన్నా అహంకారం ఎక్కువగా ఉంది. ఎందుకంటే నేనుగాక మీకు మరో దేవుడు ఎవడైనా ఉన్నాడో లేడో నాకు తెలియదు. అల్ కషస్ 38 అని ప్రేలిన పొగరబోతు అతను. ఆయత్ నంబర్ 24, 25. قال رب السماوات والأرض وما بينهما إن كنتم موقنين. ఆయత్ నంబర్ 24. మీరు నమ్మగలవారే అయితే వినండి, ఆయన ఆకాశాలకు, భూమికి, వాటి మధ్యనున్న సమస్త వస్తువులకు ప్రభు అని మూసా జవాబిచ్చాడు. قال لمن حوله ألا تستمعون. ఆయత్ నంబర్ 25. ఫిరౌన్ తన చుట్టూ ఉన్నవారిని ఉద్దేశించి ఇతనేమంటున్నాడో మీరు వినడం లేదా అన్నాడు. వ్యాఖ్యానం 23. చూసారా, నేను కాక మరో దేవుడు కూడా ఉన్నాడని ఇతగాడు అంటున్నాడు. ఇతని మాటలు మీకు ఆశ్చర్యం కలిగించడం లేదా అని ఫిరౌన్ తన మంది మార్బలానికి చెప్పదలిచాడు. ఆయత్ నంబర్ 26, 27. قال ربكم ورب آبائكم الأولين. ఆయత్ నంబర్ 26. ఆయన మీకు ప్రభువే, మీ పూర్వీకులైన మీ తాత ముత్తాతలకు కూడా ప్రభువే అన్నాడు మూసా. قال إن رسولكم الذي أرسل إليكم لمجنون. ఆయత్ నంబర్ 27. ప్రజలారా, మీ వద్దకు పంపబడిన ఈ మీ ప్రవక్త ముమ్మాటికి పిచ్చివాడే అని ఫిరౌన్ అన్నాడు. ఆయత్ నంబర్ 28. قال رب المشرق والمغرب وما بينهما إن كنتم تعقلون. ఆయత్ నంబర్ 28.
మీరు గనక గ్రహించగలిగితే ప్రాక్పశ్చిమాలకు వాటి మధ్యనున్న సమస్తానికి ఆయనే ప్రభు అని మూసా చెప్పుకుపోతున్నాడు. వ్యాఖ్యానం 24. తూర్పుకు పడమరకు ఆయనే ప్రభు, వాటి మధ్య ఉన్న వస్తువులన్నీ ఆయనవే. తూర్పు దిక్కున ఉదయించి పడమటి దిక్కున అస్తమించేవి కూడా ఆయనవే. వాటన్నిటినీ నిర్వహిస్తున్నవాడు, కనిపెట్టుకుని ఉన్నవాడు కూడా ఆయనే. ఆయత్ నంబర్ 29. قال لئن اتخذت إلها غيري لأجعلنك من المسجونين. ఆయత్ నంబర్ 29. ఇదిగో జాగ్రత్తగా విను, నువ్వు నన్నుగాక వేరెవరినైనా ఆరాధ్యదేవంగా చేసుకున్నావంటే నేను నిన్ను కారాగారంలో పడవేస్తాను అని ఫిరోను హెచ్చరించాడు. వ్యాఖ్యానం 25. దైవ ప్రవక్త హజరత్ మూసా అలైహిస్సలాం ఏకధాటిగా సర్వలోక ప్రభువు ఔన్నత్యాన్ని, పోషకత్వాన్ని నిరూపించుకుంటూ పోతుంటే ఫిరోన్ వద్ద సరైన సమాధానం లేకుండా పోయింది. అందువల్ల అతడు ఆధారాలను విస్మరించి బెదిరింపులకు దిగాడు. మూసాను చెరసాల పాలు చేస్తానని గర్జించాడు. ఆయత్ నంబర్ 30. قال أولو جئتك بشيء مبين. ఆయత్ నంబర్ 30 ఏమిటి? నేను స్పష్టమైన వస్తువును నీ వద్దకు తెచ్చినప్పటికీ నువ్వు దారికి రావా అని మూసా పలికాడు. వ్యాఖ్యానం 26. అంటే నేను దైవ ప్రవక్తనన్న సంగతి రుజువు చేసే మహిమను చూసిన తరువాత కూడా నువ్వు నా మాటను తిరస్కరిస్తావా? ఆయత్ నంబర్ 31. قال فأت به إن كنت من الصادقين. ఆయత్ నంబర్ 31. నువ్వు సత్యవంతుడివే అయితే అదేదో చూపు అని ఫిరోన్ అన్నాడు. فألقى عصاه فإذا هي ثعبان مبين. ఆయత్ నంబర్ 32. అతను అప్పటికప్పుడే తన చేతి కర్రను పడవేయగానే అదొక స్పష్టమైన పెద్ద సర్పంగా మారిపోయింది. వ్యాఖ్యానం 27. మూలంలో శోభాన్ అని ఉంది. దీన్నే కొన్ని చోట్ల హయ్యతున్ అని, మరికొన్ని చోట్ల జాన్నూన్ అని కూడా పేర్కొనడం జరిగింది. శోభాన్ అంటే పెద్ద తరహా సర్పం, కొండ చిలువ అని అర్థం. జాన్నూన్ అంటే చిన్న సర్పం అన్నమాట. అయ్యతున్ అనే పదం పెద్ద పాముకు చిన్న తరహా పాముకు కూడా వర్తిస్తుంది. ఫతహుల్ ఖదీర్. చేతికర్ర మొదట చిన్న పాముగా మారి ఆ తరువాత చూస్తుండగానే భారీ సర్పంగా మారిపోయి ఉంటుంది బహుశా. ఆయత్ నెంబర్ 33. ونزع يده فإذا هي بيضاء للناظرين. ఆయత్ నెంబర్ 33. అతను తన చేతిని చంకలో నుంచి బయటకు లాగగానే అది చూపరులకు తెల్లగా మెరిసిపోతూ ఉన్నట్లు కానవచ్చింది. వ్యాఖ్యానం 28. అంటే చంకలో నుంచి చేతిని బయటకు తీయగానే అది తెల్లగా కానరాసాగింది. ఇది మూసా అలైహిస్సలాంకి ఇవ్వబడిన మహిమలలో రెండవది. ఆయత్ నంబర్ 34. قال للملأ حوله إن هذا لساحر عليم. ఆయత్ నంబర్ 34. ఫిరోన్ తన దగ్గరున్న పెద్దలను ఉద్దేశించి ఇలా అన్నాడు, ఇతను ఆరితేరిన మాంత్రికునిలా ఉన్నాడు. వ్యాఖ్యానం 29. మూసా అలైహిస్సలాం ప్రదర్శించిన ఈ మహిమలను చూచిన పిమ్మట ఫిరోన్ నిజాయితీగా మూసా దైవ దౌత్యాన్ని సత్యమని ధృవీకరించాల్సింది. కానీ అతడు ధిక్కరించి వైర వైఖరి అవలంబించాడు. పైగా మూసా అలైహిస్సలాంను జాల విద్యలో ఆరితేరిన వ్యక్తిగా అభివర్ణించాడు. ఆయత్ నంబర్ 35. يريد أن يخرجكم من أرضكم بسحره فماذا تأمرون. ఆయత్ నంబర్ 35. తన మాంత్రిక బలంతో మిమ్మల్ని మీ భూమి నుంచి వెళ్ళగొట్టాలని చూస్తున్నాడు. ఇప్పుడు మీ ఆదేశం ఏమిటో చెప్పండి. వ్యాఖ్యానం 30. అంతటితో ఊరుకోకుండా మాంత్రిక శక్తులతో మిమ్మల్ని దేశం నుంచి తరిమి కొట్టేందుకు కుట్రలు పన్నుతున్నాడని తన జాతి వారిని రెచ్చగొట్టాడు. అలాంటి వ్యక్తిని ఏం చేయాలో మీరే చెప్పండి అని సలహాదారుల సలహా కోరాడు. ఆయత్ నెంబర్ 36,
37. قالوا أرجه وأخاه وابعث في المدائن حاشرين. ఆయత్ నంబర్ 36. తమరు ఇతనికి ఇతని సోదరునికి కొంత గడువు ఇవ్వండి, పట్టణాలన్నింటికీ మీ ప్రకటన కర్తలను పంపించండి. يأتوك بكل سحار عليم. ఆయత్ నంబర్ 37. మాంత్రిక విద్యలో ప్రవీణులైన వారందరినీ వారు మీ వద్దకు తీసుకువస్తారు అని వారంతా సలహా ఇచ్చారు. వ్యాఖ్యానం 31. ప్రస్తుతానికి వాళ్ళిద్దరినీ వారి మానాన వదిలిపెట్టండి. దేశం నుంచి తాంత్రికవేత్తలందరినీ సమావేశపరిచి పోటీ పెడదాం. ఆ పోటీలో మనం గెలిస్తే ప్రజలు మద్దతు ఎలాగూ మనకు లభిస్తుంది అని అతను దర్బారు వాసులు సలహా ఇచ్చారు. నిజానికి ఇదంతా దైవం తరపున జరిగిన ఏర్పాటు. ఫిరౌన్ సలహాదారులు ఒకటి తలిస్తే దేవుడు ఇంకొకటి తలిచాడు. ప్రజలందరి సమక్షంలో సత్యాసత్యాలు ప్రస్ఫుటం కావాలన్నది దేవుని అభిమతం. ఆయత్ నంబర్ 38. فجمع السحرة لميقات يوم معلوم. ఆయత్ నంబర్ 38. ఆ తరువాత ఒక నిర్ధారిత దినాన నిర్దేశిత స్థలంలో మాంత్రికులంతా సమావేశపరచబడ్డారు. వ్యాఖ్యానం 32. మొత్తానికి ఈజిప్టు దాని పరిసర ప్రాంతాల నుంచి మాంత్రికులు భారీ ఎత్తున సమీకరించబడ్డారు. వివిధ కథనాల ప్రకారం ఆ మాంత్రికుల సంఖ్య 12,000, 17,000, 19,000, 30,000, 80,000 రకరకాలుగా చెప్పబడింది. సరైన సంఖ్య ఎంతో అల్లాకే ఎరుక. ఎందుకంటే ప్రామాణిక ఆధారాల్లో ఎక్కడా ఈ సంఖ్య ఖచ్చితంగా తెలియజేయబడలేదు. ఇంతకుముందు అల్ అరాఫ్ సూరా, తాహ్ సూరాలో కూడా వివరాలు వచ్చాయి. మొత్తానికి ఫిరోన్ జాతీయులైన హిబ్తీలు దేవుని జ్యోతిని తమ నోటితో ఊది ఆర్పివేయాలని భావించారు. కానీ అదే సమయంలో తన జ్యోతిని పరిపూర్ణం గావించాలన్నది దేవుని అభిమతం. సత్యంపై అసత్యం ఎప్పుడూ కాలుదువ్వినా ఆ పోటీలో దేవుడు సత్యవంతులకు అండగా నిలిచి వారికి జయమొసగాడు. ఆ విషయమే దివ్య ఖురాన్లో ఈ విధంగా చెప్పబడింది. ఈ విధంగా మేము సత్యాన్ని అసత్యంపై విసురు కొడతాము, అది దాని మాడు బద్దల కొడుతుంది, దాంతో అసత్యం సమసిపోతుంది. అల్ అంబియా 18. ఆయత్ నంబర్ 39. وقيل للناس هل أنتم مجتمعون. ఆయత్ నంబర్ 39. ప్రజలతో మీరు కూడా సమావేశానికి హాజరవుతారా అని అనబడింది. వ్యాఖ్యానం 33. అంటే ఈ పోటీని తిలకించడానికి మీరంతా తప్పకుండా రండి అని రాజుగారి తరపున ప్రకటన చేయబడింది. لعلنا نتبع السحرة إن كانوا هم الغالبين. ఆయత్ నంబర్ 40. ఒకవేళ మన మాంత్రికులు గనక గెలిస్తే మనమంతా వాళ్ళ మతమునే అనుసరిద్దాం అని చెప్పడం జరిగింది. فلما جاء السحرة قالوا لفرعون أئن لنا لأجرا إن كنا نحن الغالبين. ఆయత్ నంబర్ 41. మంత్రగాళ్ళు వచ్చాక ఫిరౌన్తో మేము గెలిస్తే మాకేదన్నా పారితోషికం ఉంటుందా అని అడిగారు. قال نعم وإنكم إذا لمن المقربين. ఆయత్ నంబర్ 42. అవును, మీరు నా స్నేహితులుగా ఉంటారు అని చెప్పాడు ఫిరౌన్ సంబరపడుతూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.